అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలం జొన్న సాగులో యాజమాన్య పద్ధతులు, అధిక సాంద్ర పద్ధతిలో ప్రత్తి సాగు వివరాలు, వేసవిలో పాడి పశువులు జీవాల పెంపకం చేసే రైతులు గమనించుకోవాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్లో వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ఒకటి. ఆహార పంటగానే కాక కోళ్లు, పశువుల దానాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. జొన్నలో అధిక దిగుబడినిచ్చే రకాలు అందుబాటులోకి రావటం, మార్కెట్ ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ జొన్నను తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. జొన్నను వర్షాధారంగా చాలా తేలిగ్గా సాగు చేసుకునే అవకాశం ఉంది. కత్తెర పురుగు, కాండం తొలుచు పురుగు, కంకి దశలో వర్షాల వల్ల వచ్చే బూజు తెగుళ్లను అధిగమిస్తే ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు పొందవచ్చు. జొన్న సాగుకు సన్నద్ధమయ్యే రైతులు ప్రారంభం నుంచి ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న వర్షాధార పంటల్లో ప్రధానమైన పంటలు చిరుధాన్యాల పంటలు. అందున మనకు ఈ జొన్న అనే చిరుధాన్య పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ జొన్న పంటకు అనువైన నేలలు గనక మనం చూసినట్లయితే వానాకాలంలో అన్ని రకాల నేలల్లో కూడా మనము సాగు చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర చలక నేలలు ఇవన్నీ కూడా బాగా అనుకూలమైన నేలలుగా మనం చెప్పవచ్చు. కాకపోతే మురుగునీరు పారుదల లేని నేలలు మరియు చౌడు నేలలు కూడా ఈ జొన్నకు అనుకూలమైన నేలలు కావు. అలాగే రకాలు మనం చూసినట్లయితే జొన్నలో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్లజొన్న మరియు పచ్చజొన్న రకాలు. తెల్లజొన్న రకాలలో మనకు బాగా ప్రాచుర్యం పొందిన CSP 41 అంటే తెలంగాణ జొన్న 1 అనే పేరుతోటి విడుదలైంది. ఇదైతే 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. గింజబూజు తెగను కూడా తట్టుకునే రకము. అలాగే మనకు పచ్చజొన్నలో PYPS2 అనే రకం ఉంది. పాలెం పచ్చజొన్న 1 పేరుతో విడుదలైంది. ఇది కూడా 8 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే చొప్పకు కూడా ఎక్కువగా పనికొచ్చే రకము. మనకు జూన్ మొదటి వారం నుంచి జూన్ 30 వరకు కూడా ఎత్తుకున్నప్పుడు మనకు అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే జూన్ 30 తర్వాత జొన్నను విత్తుకున్నట్లయితే మొవ్వచంపు ఈగ అనేది ఆశించడం జరుగుతుంది. మనము జొన్నకు విత్తే దూరం గనక చూసినట్లయితే సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 15 సెంటీమీటర్ల దూరంలో మనము విత్తుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు మనము విత్తన మోతాదు గనక గమనించినట్లయితే ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని మనము వేసుకోవాల్సి ఉంటుంది. విత్తే పద్ధతి కనుక చూసినట్లయితే మనము సాళ్లలో విత్తుకోవడానికి ఈ ట్రాక్టర్ సాళ్లలో మనం విత్తుకోవచ్చు, లేదా సీడ్రిల్ సహాయంతో కూడా మనము విత్తుకునేందుకు అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం విత్తన శుద్ధి. మనకు జొన్నలో వివిధ పురుగులు మరియు తెగుళ్ళు రాకుండా ఉండడానికి
1 కిలో జొన్న విత్తనానికి మనకు 3 గ్రాముల థయోమితాక్సామ్తో కానీ లేదా 7 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మొవ్వచంపు ఈగను నివారించుకోవచ్చు. అలాగే గింజబూజు తెగులను నివారించుకునేందుకు 3 గ్రాముల థైరామ్ని కానీ క్యాప్టాన్ని కానీ 1 కిలో జొన్నకి పట్టించి విత్తుకున్నట్లయితే దీన్ని మనము నివారించుకోవచ్చు. అలాగే మనకు జొన్నలో కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే మనము విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపుగా మనము అట్రజిన్ అనే ఒక కలుపు నాశినిని ఒక 600 నుంచి 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కలుపును నివారించుకోవచ్చు. అలాగే మొలిచిన కలుపును నివారించుకునేందుకు 20 రోజుల వరకు సమయంలో మనకు 2,4-D సోడియం సాల్ట్ అనే ఒక కలుపు మందును మనము ఎకరానికి 400 గ్రాముల నుంచి 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని వెడల్పాకు కలుపుపై పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకునేందుకు అవకాశం ఉంది. జొన్నలో గడ్డి జాతి కలుపును నివారించుకునేందుకు ప్రస్తుతానికి మనకు మార్కెట్లో మందులు అందుబాటులో లేవు. ఒక అంతర కృషి చేసినట్లయితే అన్ని రకాల కలుపును నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎరువుల విషయానికి వచ్చినట్లయితే జొన్నకు మనకు 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాష్ ఇవ్వవలసి ఉంటుంది. సో దీని కొరకు మనకు 17 కిలోల యూరియాను మరియు 50 కిలోల డిఏపిని తొలి దశలో అందించవలసి ఉంటుంది. యూరియాను 2 దఫాలుగా అంటే విత్తేటప్పుడు సగభాగము మరియు విత్తిన నెల రోజులకు అంటే మోకాలు ఎత్తు దశలో ఇంకొక సగము నత్రజనిని అందించవలసి ఉంటుంది. మొత్తం పొటాష్ మరియు భాస్వరాన్ని మనము విత్తేటప్పుడే మనం నేలలో కలిగి ఉండాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే జొన్నను ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తారు కాబట్టి మనము నీటిని పెద్దగా అందించము. కాకపోతే మనకు వర్షానికి మధ్య ఒక 15 రోజుల వ్యత్యాసం వచ్చినప్పుడు మనము పంట బెట్టకు గురైనప్పుడు 2% యూరియాని కానీ లేదా 1% 13,045 కానీ లేదా 3,19 కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ బెట్ట యొక్క ఎఫెక్ట్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము మేలైన యాజమాన్యాన్ని జొన్నలో కనుక పాటించినట్లయితే మనకు ఎకరానికి తెల్ల జొన్న అయితే 10 నుంచి 15 క్వింటాల్ వరకు కూడా మరియు పచ్చజొన్న అయితే 8 నుంచి 10 క్వింటాలకి తగ్గకుండా మనం దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుంది. తెలుగు రైతుల జీవితాల్లో మమేకమైంది తెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి సాగు. సాగులో ఎన్ని సమస్యలు వచ్చినా, మార్కెట్ ఒడిదుడుకులు ప్రతిసారి ఎదురైనా ఈ వాణిజ్య పంట పత్తి సాగంటే మమకారం మాత్రం రైతును వదిలిపెట్టదు. అయితే తేలిక నేలల్లో దిగుబడి పెంచేందుకు ఇటీవల ప్రాచుర్యం పొందింది అధిక సాంద్ర విధానం. సాధారణ పద్ధతిలో ఎకరాకు వచ్చే 2 నుంచి 6 క్వింటాళ్ల సగటు పత్తి దిగుబడి స్థానంలో అధిక సాంద్ర విధానంలో 10 నుంచి 12 క్వింటాళ్ల అధిక దిగుబడి పొందవచ్చని గత 2 ఏళ్లలో రైతుల అనుభవాలు నిరూపించాయి. అయితే అధిక దిగుబడి వస్తుంది కదా అని సాధారణ నల్లరేగడి భూముల్లో ఈ అధిక సాంద్ర పద్ధతిని ఆచరిస్తే అసలుకే మోసం వస్తుంది. ఎలా అంటే మొక్కలు ఒత్తుగా పెరిగి కొమ్మలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పూత కాపు చాలా తక్కువగా ఉంటుంది. మరి అధిక సాంద్ర విధానంతో తేలిక నేలల్లో పత్తి సాగు చేసే రైతులు గమనించుకోవాల్సిన అంశాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. అధిక సాంద్రత పత్తి సాగు అనేది సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్యలో దూరం తగ్గించుకొని మొక్కల సంఖ్యను ఎక్కువగా వచ్చే విధంగా నాటుకోవడాన్ని అధిక సాంద్రత పత్తి సాగు అంటాము. సో ఈ విధానంలో ముఖ్యంగా మనము వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు అలాగే ఉంచుకొని మొక్కల మధ్యలో దూరం అనేది 15 సెంటీమీటర్ల వరకు తగ్గించుకోవడం వలన మనకు ఒక ఎకరాకి 29,639 మొక్కలు వస్తాయి. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అనేది తేలిక నేలల్లో వర్షాధారంగా పండించే నేలల్లో ముఖ్యంగా బలం తక్కువగా ఉండే నేలల్లో సో ఇలాంటి నేలల్లో పత్తి మొక్క పెరగదు కాబట్టి ఈ మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనం దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా పత్తి సాగు కనుక చూసినట్లయితే మనకి వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు పెట్టుకుని మొక్కల మధ్యలో కూడా 90 సెంటీమీటర్లు పెట్టుకొని సాగు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సాగు చేయడం వల్ల ఒక ఎకరాకి 4,900 వరకు మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది రైతులు మొక్కల మధ్యలో 90 సెంటీమీటర్లు
సెంటీమీటర్లు కాకుండా 60 సెంటీమీటర్లు పెట్టుకోవడం, అంటే వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్లు పెట్టుకోవడం ద్వారా 1 ఎకరాకి 7,000 వరకు మనకు మొక్కల సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది. సో మరికొన్ని ప్రాంతాల్లో మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్లు కాకుండా 45 సెంటీమీటర్లు కానీ 30 సెంటీమీటర్లు కానీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల 1 ఎకరాకి 14,000 వరకు కూడా మనం మొక్కల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో గుంటకతోటి అంతర్కృషి చేసుకోవడానికి అనుకూలంగా ఈ వరుసల మధ్యలో దూరాన్ని ఎలాంటి తేడా లేకుండా, ఎలాంటి చేంజ్ చేయకుండా మనం 90 సెంటీమీటర్లు అలానే ఉంచుకొని ఈ యొక్క మొక్కల మధ్య దూరాన్ని 15 సెంటీమీటర్లు పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క మొక్కల సంఖ్యను 29,000 వరకు పెంచుకోవడం, అంటే మనకు ఇంతకుముందు సాధారణ పత్తి సాగు కంటే కూడా మనకు 3 నుంచి 4 ఇంతల వరకు అధికంగా మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనము ఈ యొక్క దిగుబడిని పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ విధానంలో ఏంటంటే మనకు ఒక మొక్కకు 10 నుంచి 12 కాయలు వచ్చినప్పటికీ మనకు 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి ఎక్కడైతే బలం తక్కువగా ఉండే నేలలు, వర్షాధారపు నేలలు, తేలిక నేలలు, సో ఇలాంటి నేలల్లో మనకి సాధారణంగా 4 నుంచి 6 క్వింటాల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది ఈ మధ్యకాలంలో చూసినట్లయితే. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ దిగుబడిని 10 నుంచి 12 క్వింటాల వరకు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ మొక్కల సంఖ్యని పెంచుకోవడం ద్వారా మనం దీన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కలుపు యాజమాన్యంలో మనం విత్తుకున్న తర్వాత సాధారణ పత్తి సాగుకైతే ఎలాగైతే మనము పెండిమిథలిన్ 1 ఎకరాకు ఒక 1.2 లీటర్లు కలుపు మందును ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటాము. అలానే ఈ విధానంలో కూడా మనము విత్తిన 48 గంటల లోపు ఈ పెండిమిథలిన్ పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విత్తిన తర్వాత 20-25 రోజులు లేదా పత్తి పంట 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్న సమయంలో మనకి ఎక్కడైతే వెడల్పాకు కలుపు ఎక్కువగా గమనించినట్లయితే ఈ పైరిథియోబాక్స్ సోడియం అనే కలుపు మందుని 250 mlని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వెడల్పాకుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో గడ్డి జాతి కలుపును కనుక మనం పత్తి పంటలో గమనించినప్పుడు సో దానికి మనం క్విజలోపాపిథెల్ అనే కలుపు మందుని ఒక 400 mlని 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ఈ గడ్డి జాతి కలుపు మరియు వెడల్పాటి కలుపు రెండూ కలుపు కనుక ఉన్నట్లయితే సో దీనికి మనకు పైరిథియోబాక్స్ సోడియం ప్లస్ క్విజలోపాపిథెల్ రెండు కలిపిన కలుపు మందు ఇట్వీడ్ మ్యాక్స్ అనేది అందుబాటులో ఉంది. ఇది 400 ml 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే 1 ఎకరాకు సిఫారసు చేయబడిన ఎరువులు 100 కిలోల యూరియా, దాంతోపాటు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం భాస్వరం ఎరువులు అంటే 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లు మనం దిక్కులోనే వేసుకొని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని మరియు పొటాష్ ఎరువులు కనుక చూసినట్లయితే పత్తి విత్తిన 20 రోజుల తర్వాత 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి, అంటే పంట విత్తిన తర్వాత 4 సార్లు ప్రతిసారి 25 కిలోల యూరియా, ఒక 10 కిలోల పొటాషియం కనుక కలిపి మనం వేసుకున్నట్లయితే ఈ అధిక సాంద్రత పత్తి విధానంలో మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక సాంద్రత పత్తి సాగులో మనము తక్కువ పట్ట కాలం కలిగి తక్కువ ఎత్తు పెరిగి కంపాక్ట్ వెరైటీస్ని, కంపాక్ట్ హైబ్రిడ్స్ని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధానంలో ఏంటంటే మనము మొక్కను ఎక్కువ ఎత్తు పెంచకుండా ఒక 80 నుంచి 100 సెంటీమీటర్ల ఎత్తులోనే మొక్క ఎత్తు పెరిగే విధంగా చూసుకొని మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం మొక్కల ఎత్తుని మనం నిరోధించడానికి ఈ యొక్క పెరుగుదలను నియంత్రించే హార్మోన్లైన మెపిక్వాట్ క్లోరైడ్ని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పంట విత్తిన 40-45 రోజుల తర్వాత 1 ml మెపిక్వాట్ క్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని సో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంట ఎత్తుని నిరోధించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 60-65 రోజులకు ఒకసారి కూడా మనకు ఒక 1.5 ml మెపిక్వాట్ క్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మన రెండోసారి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పెరుగుదలను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనకు అధిక వర్షపాతం కనుక సీజన్లో కురిచినప్పుడు పత్తి పంట పెరుగుదల అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అవసరమైన సందర్భాల్లో మూడోసారి కూడా ఈ యొక్క మెపిక్వాట్ క్లోరైడ్ని 2 ml 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క పెరుగుదలను మనం నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పెరుగుదలను నియంత్రించుకుంటే ఈ పూత అంతా గూడ అంతా కూడా ఒకేసారి పక్వానికి రావటం, ఒకేసారి కాయలుగా కన్వర్ట్ కావటం, ఈ కాయల బరువు కూడా ఒకేసారి ఉండటం, సో ఒకేసారి కోతకు రావటం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ అధిక సాంద్రత పత్తి సాగులో మనం ఒకేసారి పక్వానికి వచ్చి ఒకేసారి మనం పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. కొంత ఏదైనా మిగిలితే రెండోసారి కూడా మనం పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పత్తి సాగు తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం యాంత్రీకరణ. ముఖ్యంగా ఇందులో మనకు 2 రకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి
మనకి విత్తుకునేటప్పుడు వ్యాక్యూమ్ ప్లాంటర్స్, దీన్నే న్యూమాటిక్ ప్లాంటర్స్ అంటాము. ఈ యొక్క వ్యాక్యూమ్ ప్లాంటర్ ద్వారా మనం విత్తుకున్నట్లయితే సరైన దూరంలో మనకు మొక్కల సంఖ్యను పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కూలీల కొరతను అధిగమించడానికి మనం ఈ యొక్క పత్తి ఏరడానికి కూడా ఈ యొక్క పత్తి తీసే యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ అధిక సాంద్రత పత్తి సాగులో విత్తుకున్నట్లయితే సో ఒకేసారి పక్వానికి వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో మనం ఈ యొక్క పత్తి తీసే యంత్రాల ద్వారా కూడా మనం ఒకేసారి విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో ముఖ్యంగా లాభాలు కనుక మనం గమనించినట్లయితే మనము పంటను 135 నుంచి 150 రోజుల్లో, అంటే మనము దగ్గరగా 150 రోజుల్లోనే పంట కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే నవంబర్ నెల చివరిలోపు మనం పంటను కంప్లీట్ చేసుకొని రెండో పంటలైన వేరుశనగ లేదా మొక్కజొన్న పంటలను సరైన సమయంలో విత్తుకునే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగును తాకిడిని నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క యాంత్రీకరణకు అనుకూలంగా ఉంటుంది. సో దీంతో మనకి ఈ యొక్క తేలిక నేలల్లో బలం తక్కువగా ఉండే ఈ యొక్క వర్షాధారపు పత్తి పండించే భూముల్లో మనం అధిక దిగుబడి సాధించుకోవడానికి ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని జిల్లాల్లో వేసవికాలం ముగిసి వర్షాకాలం ఆరంభం కానున్న దక్షిణాంధ్ర జిల్లాల్లో మాత్రం మరికొద్ది రోజులు ఎండాకాలం కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ నైరుతి ఋతుపవనాల ప్రభావం తక్కువగా ఉంటుంది. పశువులు, జీవాలు, వాటి పోషణపై ఆధారపడ్డ రైతులకు ఈ కాలం కష్టకాలంగా ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడికి, ఎండ దెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనికి తోడు ఈ కాలంలో పచ్చి మేతలకు కొరత ఏర్పడుతుంది. అందువల్ల పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లను వేడిమి బారి నుంచి రక్షించడానికి ఫారాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మేతల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలంటూ వివరాలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా వెటర్నరీ పాలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సోమయ్య. వేసవి కాలంలో పశువుల్ని ఎలా పోషించుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఉత్పాదకత పెరిగేటట్టుగా మనం చేయవలసిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా మాట్లాడాలి. ఉదయాన్నే పశువుల్ని మేతకి వదిలే సమయంలో 10 గంటల లోపు వదలాలి. 12 గంటల లోపు మళ్ళీ ఇళ్ళకి తీసుకొచ్చి మరలా సాయంత్రం 4 గంటల తర్వాత ఈ పశువుల పోషణకి, మేతకి వదలాలి. అలాగే షెడ్లను కూడా నీటిని చల్లుతూ చల్లగా ఉండే వాతావరణంలో ఉంచాలి. చెట్ల చుట్టూ నీడనిచ్చే చెట్లు ఎక్కువగా పెంచుకోవటము, అవి నీడనిచ్చటమే కాకుండా మేతగా పోషణగా కూడా ఉపయోగపడతాయి. పశువులు పోషణలో బహువార్షిక పశుగ్రాసాలు అభివృద్ధి చేసుకోవటము, ఆ పశుగ్రాసాలని అందుబాటులో ఉంచుకుంటే మనము పాడికి తగ్గకుండా పశుపోషణలో జాగ్రత్త తీసుకోవచ్చు. మరి పాడి పరిశ్రమలో రైతులు పోషణ చేసుకోవటంలో ముఖ్యంగా ఈ యొక్క గర్భకోశ వ్యాధులు విషయంలో కూడా ఎండాకాలము వాటికి కావలసిన మినరల్ మిక్చర్లు అందించటము, గర్భకోశ వ్యాధులు సంబంధించిన చికిత్స చేయటంలోనూ, వాటికి పోషణ ఇవ్వటంలోనూ, తర్వాత వేసవి కాలంలో వాటిని పాల ఉత్పత్తి తగ్గకుండా చూసుకోవటానికి మనము రైతులు ఇక పశుపోషకుల్ని సంప్రదించి వాళ్ళకి కావలసిన సలహాలు, సంప్రదింపులు తీసుకుంటూ ఉత్పాదకతను పెంచుకుంటూ పశుపోషణలో లాభదాయకంగా ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. వ్యాధి నిరోధక టీకాల విషయంలో కూడా ముందు జాగ్రత్తగా వర్షాకాలానికి ముందుగా వ్యాధి నిరోధక టీకాలను కూడా వాటికి అందిస్తూ గొంతువాపు, లేకపోతే గాలికుంటి వ్యాధి వ్యాక్సిన్, ఇవన్నీ కూడా మేము వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా ఉచితంగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాము. వేసవిలో షెడ్లు తూర్పు పడవలో ఉండటమే కాకుండా వాటి మీద నీటిని పచ్చికారి చేయాలి. వాటి చుట్టూ కూడా నీడనిచ్చే చెట్లని కూడా పెంచుకుంటే అవి ఎప్పుడు చల్లగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ గొర్రెలు అభివృద్ధి చేసుకోవటానికి, అవి చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల్లో వాటిని నీటిని అందుబాటులో ఉంచటము, ఉదయాన్నే మేతకి వదలటము, అలాగే సాయంత్రం పూట చెట్ల నీడల్లో ఉంచటము. వాటికి యాసవి వడదెబ్బ తగిలితే వాటి యొక్క అనారోగ్యానికి గురవుతాయి కాబట్టి అలాంటివి లేకుండా కూడా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. దీనితో పాటు కోళ్ళ పరిశ్రమను కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటే కోళ్ళ అభివృద్ధిలో కానీ, కోళ్ళు వేసవి కాలంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోవటము, వాటికి చల్లటి వాతావరణం కల్పించడము కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రయోగశాలలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలల్లో విత్తనాలు, ఎరువుల పరీక్షలను రైతులకు ఉచితంగా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పంటల సాగులో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు నాసి, నకిలీ విత్తనాల వల్ల మొలక శాతం తగ్గటం, పూత, కాపు మందగించటం, వెరసి దిగుబడులు తగ్గటం లేదా పంట కోల్పోవటం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి విత్తన పరీక్షలు చేసే ప్రయోగశాలలు రైతులకు కల్పతరువులా ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విత్తనాలు, ఎరువులు పరీక్ష చేయటం అనేది జరుగుతోంది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఐఏఎల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఐఏఎల్స్ ఉన్నాయి. ఈ ఐఏఎల్స్కి ఆర్సీసీ ద్వారా నమూనాలు వస్తూ ఉంటాయి, అవి పరీక్ష చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రైతుల దగ్గర నుంచి కార్పొరేట్ శాంపిల్స్ అవి కూడా వస్తూ ఉంటాయి, వాటిని కూడా పరీక్ష చేస్తారు. మరి సీజన్ దగ్గర పడుతున్నది కాబట్టి ఐఏఎల్స్ని అన్నీ కూడా మేము ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అవగాహన చేసుకొని వీళ్ళకి అవసరాలు ఏమున్నాయనేది కూడా గమనించి వాటి ప్రకారంగా తగినటువంటి ఏర్పాట్లు చేయటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైతాంగం కూడా ఈ ఐఏఎల్స్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విత్తనాలు కానీ, ఎరువులు కానీ నమూనాలు తీసుకొచ్చి ఇస్తే కనుక ఇక్కడ ఫ్రీగా అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది రైతులకి. దాని ద్వారా ఏంటంటే ఒకవేళ కనుక విత్తనాల విషయంకి వస్తే ఏదైనా పర్సంటేజ్ తక్కువ ఉంటే కనుక ఎక్కువ విత్తనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, దానికి సూచనలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అదే రకంగా ఎరువుల్లో కూడా ఏదన్నా పోషక పదార్థాలు తక్కువైనట్టయితే కనుక ఎక్కువ ఎరువు వేసుకోవాలి అవసరాన్ని బట్టి, అది కూడా సూచించడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా డీలర్స్ దగ్గర నుంచి వాళ్ళు శాంపుల్ తీసుకొచ్చి ఇస్తే కనుక అది ఫెయిల్యూర్ వస్తే వెంటనే కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఆ బిల్లు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి అక్కడ ఇన్ఫామ్ చేస్తే కనుక అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ యాక్ట్ శాంపుల్ తీసి మళ్ళా ల్యాబొరేటరీస్కి పంపించి అది పరీక్షించి తగిన చర్యలు కూడా తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వచ్చిన శాంపుల్స్ ఇక్కడ పాస్ అయిన శాంపుల్స్ కూడా మేము దాదాపుగా ఒక 15% దాకా మళ్ళీ వేరే వేరే ల్యాబొరేటరీస్కి పంపించి ఐఏఎల్స్కి అక్కడ పరీక్ష చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేయటం కూడా అనే పద్ధతి కూడా ఉంది. ఉన్న అవకాశాన్ని రైతాంగం తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఈ ఐఏఎల్స్ ముందు ముందు నాటికి చాలా ఉపయోగపడతాయి. బయట విడిగా కనుక ల్యాబొరేటరీస్లో పరీక్షలు చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటిది గవర్నమెంట్ ఫ్రీగా చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ల్యాబ్లో సంబంధించి మనకి సీడు, ఫర్టిలైజరు ఇక్కడ పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతులకి వారి సీడ్ కానీ రైతులు లేత ట్రేడ్ శాంపుల్ సంబంధించి ఎవరైనా ఫర్టిలైజర్ తెచ్చుకున్నా కానీ మనం ఇక్కడ ఎనలైజ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే రైతులు కూడా మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకునే విధంగా ఈ ల్యాబ్స్ అయితే ఉపయోగపడతాయండి. రైతు శాంపిల్స్ కాకుండా ఆర్సీసీ ల్యాబ్స్ నుంచి కూడా డీకోడింగ్ అయ్యి మాకు సీడ్ కానీ అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా రావడం జరుగుతుంది. అవి కూడా ఎనాలిసిస్ చేసి ఆ రిజల్ట్ కాపీ అనేది ఆర్సీసీ ప్లస్ అదేవిధంగా వారికి ఎవరైతే ఇచ్చారో వారికి కూడా అనలిస్ట్ చేసి ఆ కాపీ కూడా ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడం జరుగుతుంది. రైతులు వచ్చేసరికి ఎక్కడైతే వారు సీడ్ కొన్నారో దానికి సంబంధించి బిల్లు తీసుకొని ఆ సీడు క్లాత్ బ్యాగ్లో ఒక కేజీ అయినా తీసుకొని సీడ్ తీసుకొని మన ల్యాబ్కి వచ్చి ఎక్కడ తీసుకున్నారు వారి పూర్తి పేరు వివరాలు అన్నీ కూడా ఒక స్లిప్ మీద రాసి క్లాత్ బ్యాగ్లో తీసుకొచ్చిన సీడు మనకి ఇచ్చినట్లయితే సీడు మనం పేపర్ దాంట్లో పెట్టేసి అనలైజ్ చేసి మొలక శాతం ప్లస్ ఆ సంబంధించిన రిజల్ట్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. రైతులు తీసుకువచ్చిన నమూనాలను ఉచితంగా పరీక్షలు చేస్తున్నామని, అదే కంపెనీలు, డీలర్లకు సంబంధించిన విత్తనాలకు రుసుము వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.